తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాకతీయుల వారసత్వ సంపదను ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తున్నారు. ఇందుకోసం రామప్ప ఆలయం, 1000 స్తంభాల గుడి, ఖిలా వరంగల్ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అందగత్తలు అబ్బురపోయేలా వాహ్ వరంగల్ అనేలా ఆ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆలయాలను తీర్చిదిద్దారు. వరంగల్లో ప్రపంచ సుందరీమణులు 2 టీములుగా పర్యటిస్తున్నారు. 22 మందితో కూడిన ఓ బృందం రామప్పలో పర్యటిస్తోంది. ఇక 35 మందితో కూడిన మరో బృందం వరంగల్ నగరంలో పర్యటిస్తోంది. రామప్పకు ఇప్పటికే ఓ బృందం చేరుకుంది. మరి కాసేపట్లో మరో బృందం వరంగల్కు చేరుకోనుంది. సాయంత్రం 4:30 హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకోనుంది. 5:40 1000 స్తంభాల ఆలయానికి చేరుకుని రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 6:20 ఖిలా వరంగల్ కోటకు చేరుకుంటారు. ఇక ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో ఖిలా వరంగల్ కోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా కోటలో అబ్బురపరిచేలా లైటింగ్, మ్యూజిక్, పేరణి, శివతాండవం, భరతనాట్యం ప్రదర్శించనున్నారు. ఫోటోషూట్ అనంతరం ఓరుగల్లు ప్రత్యేకమైన కలంకారీ దర్రీస్ బహుమతులను మంత్రులు సుందరీమణులకు అందించనున్నారు. ఇక ఇప్పటికే ములుగు జిల్లాలోని రామప్పకు చేరుకున్న మరో బృందం మరి కాసేపట్లో హరిత హోటల్ కాటేజీలోకి చేరుకుంటారు. అక్కడి నుంచి సాంప్రదాయ దుస్తుల్లో రామప్ప ఆలయానికి వెళ్లనున్నారు. ఇక 5:25 రామప్ప ఆలయ పశ్చిమ గేటు నుండి గార్డెన్లోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి సీతక్క వారికి ఘన స్వాగతం పలుకుతారు. అతిథులను గిరిజన నృత్య కళాకారులు కొమ్ము కోయ డాన్సులతో స్వాగతం పలుకుతారు. ఇక సాయంత్రం 5:35 రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని దేవాలయంలోని శిల్పకళను పరిశీలిస్తారు. 6:30 నుంచి 7:25 వరకు రామప్ప గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పేరుని నృత్యం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను వీక్షించనున్నారు. 7:25 మంత్రి సీతక్క మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను ప్రత్యేక వెదురు బొమ్మల బహుమతులతో సత్కరించనున్నారు. రాత్రి 8 గంటలకు రామప్పలోనే ప్రత్యేక వంటకాలతో విందు ఉంటుంది. అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. వరంగల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖిలా వరంగల్ కోట, 1000 స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓరుగల్లు చారిత్రక గొప్పతనం విశ్వవ్యాప్తం అయ్యే విధంగా ప్రపంచ సుందరీమణుల పర్యటన జరుగుతోంది. ఇక సుందరీమణుల పర్యటన కోసం వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ శబరీష్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓరుగల్లులోని ప్రధాన జంక్షన్లను ప్రత్యేక ఆకర్షణగా ముస్తాబు చేశారు. రామప్ప ఆలయాన్ని, ఖిలా వరంగల్ కోటలోని కాకతీయుల కళాతోరణాన్ని త్రివర్ణ రంగుల లైట్లతో ముస్తాబు చేశారు. మొత్తం మీద సుందరీమణులు వాహ్ వరంగల్ అనేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు.
ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి ప్రసన్న లైన్లో అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, మొత్తానికి ప్రపంచ సుందరిమణులు వరంగల్కు వెళ్తున్నారు. అక్కడ ఆలయాలను కానివ్వండి, అక్కడ శిల్పకళా తోరణాన్ని మొత్తం సందర్శించడం జరుగుతోంది. అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఆ పూర్తి ఏర్పాట్ల గురించి వివరంగా తెలపండి. చేపట్టినటువంటి మిస్ వరల్డ్ పోటీలు సుమారు 200 కోట్ల పైన ఖర్చుతోటి అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ద్వితీయ నగరమైనటువంటి వరంగల్ నగరానికి మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ అందరూ కూడా చేరుకున్నారని చెప్పవచ్చు. అయితే ఏదైతే కాకతీయుల కాలం నుంచి కూడా మనకు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వరంగల్ నగరము, వరంగల్ పట్టణం లోపల ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే రామప్ప దేవాలయము, తర్వాత వేయి స్తంభాల గుడి, కిలా వరంగల్ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత అద్భుతంగా ముస్తాబు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందాల భామలు 22 మందితో ఒక గ్రూపు, అదేవిధంగా 35 మందితో ఇంకో గ్రూపు చేసి ఒక గ్రూప్నేమో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి సందర్శనకు పంపారు. ఇంకొక గ్రూప్నేమో కిలా వరంగల్, అదేవిధంగా వేయి స్తంభాల గుడికి కూడా తీసుకెళ్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టూరిజం డెవలప్మెంట్ లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీలో నిర్వహిస్తూ ఉన్నది. అది తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అయితే వరంగల్లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంకి ఇలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడము, అక్కడ సాంప్రదాయ దుస్తుల లోపల వారు అక్కడ మిస్ వరల్డ్ పోటీలు పాల్గొనడం అనేది అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అయితే వారికి సీతక్క, ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అయితే అదేవిధంగా వేయి స్తంభాల గుడి వద్ద కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలంగాణ యొక్క సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అక్కడ పేరిణి నృత్యాలు కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, అదేవిధంగా ఇతర కళారూపాలను కూడా వారికి ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మిస్ వరల్డ్ పోటీలకు పాసులు ఇవ్వలేదని చెప్పి తెలంగాణ ప్రాంతంలో యువకులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. స్రవంతి. థ్యాంక్ యూ ప్రసన్న.